హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇది స్టిచ్ వచ్చేసి డోరీ స్టిచ్ అండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, మనం ఇక్కడ నెడిల్ చేసుకుందాము, మగ్గం వర్క్ అది. ఓకేనా, ఒక థ్రెడ్ తీసేసుకునేసి ఒక చిన్న చైన్ వేసేసుకుందాము. చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనం తిప్పేసేసుకునేసి ఇప్పుడు చైన్ ఉంది కదా, ఆ చైన్ కింద నుంచి ఇప్పుడు ఆ చైన్ లాగాలండి. చూసారు కదా, లాగి స్టిచ్ వేసుకున్నామంటే అదే డోర్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, సేమ్ అలాగే మళ్ళీ వేసేసుకుందాం. మనకు చైన్ స్టిచ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ డోర్ స్టిచ్ అంటే కొంచెం పైకి కానీ స్టిచ్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనము ఇట్లా కదిలించామంటే అటు ఇటు కదులుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. చూసారు కదా, ఇలా మనం 1 కాదు 2 తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చేసుకునేసి మళ్ళీ పైకి చైన్ లాగేసేసి థ్రెడ్ చూపించిన విధంగా వేసేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది స్టిచ్చెస్, మీకు నచ్చిందా లేదా అనేసి. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తే ఫస్ట్ టైం కొంచెం కష్టం ఉన్నా మనం వేసేస్తుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇవి స్టిచ్చెస్. ఓకేనా, మనకు బార్డర్ టైప్ లాగా ఇలా స్టిచ్ మనం చేసి స్టిచ్ వేసుకుంటాం కదా, అలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకోండి. మొత్తం ఇక్కడ మనం ఎన్నట్టు వేసుకుందాం. మీకు ఇలాగే ఇంకొక థ్రెడ్తో వేసి చూపిస్తాను, ఇంకొక కలర్తో వేసేసి. చూసారు కదా, ఎలా ఉంది చూడండి, కదులుతుంది. ఎలా కదులుతుంది చూసారు కదా, మామూలు స్టిచ్ చేసేది ఇలా కదలదండి, ఇది కదులుతూ ఉంటుంది. చూసారు కదా, నేను ఇంకొక థ్రెడ్ తీసుకొని వేస్తున్నాను. సేమ్ అండి, అలాగే వేసుకుందాము. ఇది కొంచెం లాంగ్ వేస్తున్నాను. లాంగ్ వేస్తే ఎలా ఉంటుంది, షార్ట్గా వేస్తే ఎలా ఉంటుంది, చిన్నది చైన్గా అంటే మీకు అర్థమవుతుందని వేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనం వేసేసుకోవాలండి స్టిచ్చెస్. ఇలా లాగేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కన్నా ప్లేలిస్ట్లో నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని మొత్తం పెట్టానండి. అవి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి ఎలా వేసేసుకోవాలా ఏమనేసి. ఓకేనా, ఇలాగా వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చెస్ అంతా. మనము ఫస్ట్ చూస్తున్నామంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కానీ తర్వాత వేసే కొద్దీ చాలా బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు ఎన్నట్టు వేసుకున్నాం కదా, చూసారు కదా, చూడండి ఎలా కదులుతుందో అటు ఇటు. ఇలా కదలకుండా ఈ సైడు ఆ సైడు మన స్టిచ్చెస్ కానీ బీడ్స్ కానీ అలా పెట్టామంటే మనకు అట్లే ఫిట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మనము వేసుకోవాలండి. ఏం లేదండి, ఈజీగానే ఉంటుంది. ఇలా మనం లాగేసుకొని ఇలా వేసుకోవడమే. అప్పుడు మనకు డోరీ స్టిచ్ అనేది మనకు బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా ఇంకా నేను కొంచెము ఇట్లా లాగేస్తున్నాను. అటు కాకుండా కొంచెం లూజ్గా వేసారంటే ఇంకా లూజ్గా కనపడుతుంది. ఇప్పుడు నేను కొంచెం టైట్గా లాగాను కాబట్టి మనకు అంత అనిపించదు. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటాయి వేసుకునేకి మాత్రం స్టిచ్చెస్. నేను 3 కలర్స్తో ఇప్పుడు వేసి చూపించాను కదా, చాలా బాగుంటుందండి స్టిచ్చెస్. మీరు ఒకసారి తప్పకుండా చూసి ట్రై చేయండి. ఓకేనా, సరే కదా, మనం ఇలా వేసుకోవాలండి. మీకు నేను నిదానంగా వేసి చూపిస్తున్నాను. ఓకేనా, మనకు మామూలుగా మనం చైన్ స్టిచ్ వేస్తాం కదా, అవి వచ్చేసి మనకు క్లాత్కి కొంచెము కిందకి అంటుకున్నట్లు కనపడతాయి కదా మనకి. ఇవి వచ్చేసి కొంచెము పైకి లేసుకున్నట్టు కనపడతాయండి. ఈ డోరీ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ లాగే డబుల్గా కనపడుతుంది. ఇప్పుడు చైన్ లాగా ఉంటుంది కదా ఈ డోరీ స్టిచ్ అనేది మనకు. చూసారు కదా, మనం ఇలా అన్నామంటే మొత్తం ఊడిపోతాయండి. ఇట్లా మనం చూసేసుకొని జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఓకేనా, సరే కదా, మొత్తం ఇలా వేసేసుకోవాలండి మనము. చాలా ఈజీగా ఉంటుంది. ఇంతే అండి, మొత్తం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, మీకు చాలా ఈజీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. మనకు నెక్ డిజైన్కి అందుకు చాలా బాగుంటుందండి స్టిచ్చెస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి వేసి చూసుకోండి. ఓకేనా, చూసారు కదా, చాలా ఈజీగా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందనేసి. ఓకేనా? సరే కదా, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. స్టిచ్చెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా? చూసారు కదా, మనం ఇక్కడ ఎన్నాట వేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, స్టిచ్చెస్ అనేది మనము బాగుంటుంది. స్టిచ్చెస్ ఇంతే అండి ఇవాళ స్టిచ్చెస్ మాత్రం. చూసారు కదా, మనం ఇలా కదిలించామంటే ఇలా కదులుతుంది. చూసారు కదా, మనం ఆ సైడ్ మనం చైన్ కానీ ఇలా ఏమైనా వేసేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.